మార్కు సువార్త 9వ అధ్యాయము 33వ వచనము. అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి విచారించుచుంటిరని వారిని అడగగా వారు ఊరుకొండిరి. అప్పుడాయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన యెడల వాడందరిలో కడపటివాడును అందరికి పరిచారకుడనై ఉండవలెనని చెప్పి, ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యన నిలువబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనివాడు నన్ను గాక నన్ను పంపిన వానిని చేర్చుకొనునని వారితో చెప్పెను. గొప్పవారిగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. దేవుడు కూడా ఎవరిని అలాంటి వాటి విషయంలో నిరాకరించడు. ఆయన ఎప్పుడు మనము తలగా ఉండాలని, పైవారిగా ఉండాలని, గొప్పవారిగా ఉండాలని కోరుకుంటాడు. అయితే దాని విషయంలో ఒక నియమం ఏంటంటే, ఇక్కడ చిన్న బిడ్డలను చేర్చుకొనుట. ఈ చిన్న బిడ్డలు ఎలాంటి వారిగా ఉంటారు అనంటే, వారు ఎలాంటి అధికార సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి వారు కారు. వారు అమాయకత్వానికి ఒక సాదృశ్యము. అంతేకాదు నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉన్నటువంటి వారిగా ఉంటారు. మరియు వారికి మనం ఏదైనా ఉపకారం కానీ ఏదైనా మేలు చేసినా వారు తిరిగి చెల్లించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు. అంతేకాదు వారు ఎలాంటి గొప్ప అధికార ప్రభావాన్ని చూపిస్తూ లేదా పలుకుబడిని ఉపయోగించి మనకేదో మేలు చేసేవారిగా కనబడరు. వారు ఎవరితో స్నేహమునను చేసిన యెడల, ఎవరితో ఆడుకున్నాను అధికారాన్ని సంపాదించాలి, ఏదో స్వార్థాన్ని పొందుకోవాలి అనే ఉద్దేశం ఉండదు. వారు కేవలము వారిలో ఉన్న సంతోషాన్ని వారు వ్యక్తపరచుకోవడానికి, వారు సంతోషాన్ని కలిగి ఆడుకుంటూ ఉంటారు. సో అలాంటి చిన్న బిడ్డలను మనము చేర్చుకోవాలి అంటున్నాడు. అనగా మనం చేర్చుకునేటువంటి వారు కూడా ఈ రీతిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము సహాయకులంగా ఉంటాము. అంతేకాదు మరి మనలో ఉన్నటువంటి ఆ యొక్క స్వప్రయోజనము అనేటువంటిది లేకుండా మనం చేసినప్పుడు, మనం పరిచారకులమైనప్పుడు, లేదా మనము కడపటి వారంగా ఉన్నప్పుడు దాని ఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనములో ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు అని చెప్పబడతా ఉంది. ఎటువంటి స్వప్రయోజనాన్ని యోచించకుండా ఒకరిని చేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని లేఖనం సెలవిస్తూ ఉంది. అట్టివారు వారి పరిచారకులుగా ఉంటారు. అట్టివారు కడపటి వారిగా ఎంచబడతారు. కనుక దేవుడు వారి ఫలాన్ని వారికి అనుగ్రహిస్తాడు. కనుక మనమును అటువంటి పరిచారకులమై కడపటి వారిగా ఒకరిని చేర్చుకొని స్వప్రయోజనం లేకుండా వారిని ప్రయోజకులంగా చేర్చుకున్నట్లయితే అది మనము యేసుని చేర్చుకున్నట్లయితే దేవుని చేర్చుకున్నట్లు. మరి ఆ ఫలము, ఆయనను చేర్చుకునేటువంటి ఫలము మనము కోల్పోము. ఎందుకంటే దేవుడు సమస్తమును కలిగి ఉన్నటువంటి వాడు. ఆయనే సమస్తమైన వాడు. నువ్వు గొప్పవాడిగా ఎంచబడతావు ఎప్పుడైతే నువ్వు కడపటివాడిగా ఉండి ఒకరిని చేర్చుకుంటావో, ఒకరికి నువ్వు పరిచర్య చేస్తావో, నీ ఫలాన్ని నువ్వు పోగొట్టుకోవు.